హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా మమ్మీతో చేస్తున్నా. ఈరోజు నేను మా మమ్మీ ఎక్కడికి వెళ్ళామంటే గోల్డ్ షాప్ అయితే వెళ్ళామన్నమాట. ఇయర్ రింగ్స్ చూద్దామని. అంటే నాకు ఆల్రెడీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అవి ఎక్స్చేంజ్ కోసం వెళ్ళాను. అవి నాకు సెట్ అవ్వాలి అని నా ఫీలింగ్. అందుకని ఇంకో మ్యాటర్ ఏంటంటే నాకు ఏది ఎక్కువ రోజులున్నా నచ్చదు. సో అప్పుడప్పుడు ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటా. ఇట్లా నాలాగా మీరు కూడా ఇంతేనా? 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి ఇట్లా ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకో మ్యాటర్ ఏంటంటే నా వీడియోస్ నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు చూస్తున్నారు, కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు లైక్స్ తోటే నేను ఫేమస్ ఎక్కడ అయిపోతానో, నేను ఎక్కడ ఒక సెలబ్రిటీ అయిపోతానో అని వాళ్ళ ఫీలింగ్. అందుకే చూస్తారు కానీ లైక్ చేయరు, కామెంట్ చేయరు. మీరైనా సపోర్ట్ చేయండి గైస్. నేను ఏవి తీసుకోవాలనుకుంటున్నానో చూడండి. చిన్న ఇయర్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసి ఇవి తీసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ నా ఫేవరెట్ తమ్ముడు, నేను ఎప్పుడు తీసుకున్నా మ్యాక్సిమం వీళ్ళ దగ్గర తీసుకుంటాను అనమాట. ప్రతిసారి ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటా అంటే దానికి అర్థం నేను రిచ్ అని కాదు. నాకు నచ్చదు ఎక్కువ రోజులు పెట్టుకుంటే. అయినా నేను పెద్దగా గోల్డ్ ఏం యూజ్ చేయను, నేను ఉత్తవే ఎక్కువ వేసుకుంటా. మనకు సోకులు ఎక్కువ అనమాట. డ్రెస్కి మ్యాచింగ్, శారీస్కి మ్యాచింగ్ అట్లా వేసుకోవాలి. తీసుకుంటాను అంతే, కానీ వేసుకొని చెయ్యను. ఇక్కడ బార్గెనింగ్ చేస్తున్నా, ఒక 100 రూపీస్ అన్న రిటర్న్ ఇవ్వమని చెప్పి. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు సోనుగాడితో ప్రాబ్లం ఉండదు. సోనుగాడు అంటే నా కొడుకు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంటికి వచ్చినప్పుడు మా చెల్లెలు లేదా మా మమ్మీ చూసుకుంటారు. ఇప్పుడు నాతో పాటు మా మమ్మీ వచ్చింది కాబట్టి మా చెల్లెలు చూసుకుంటుంది. వాడు పడుకుని మేము వచ్చినప్పుడు, ఇప్పుడు లేచిండో ఏమో తెలియదు. బయటకు వచ్చిన హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా మమ్మీతో చేస్తున్నా. ఈరోజు నేను మా మమ్మీ ఎక్కడికి వెళ్ళామంటే గోల్డ్ షాప్ అయితే వెళ్ళామన్నమాట. ఇయర్ రింగ్స్ చూద్దామని. అంటే నాకు ఆల్రెడీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అవి ఎక్స్చేంజ్ కోసం వెళ్ళాను. అవి నాకు సెట్ అవ్వాలి అని నా ఫీలింగ్. అందుకని ఇంకో మ్యాటర్ ఏంటంటే నాకు ఏది ఎక్కువ రోజులున్నా నచ్చదు. సో అప్పుడప్పుడు ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటా. ఇట్లా నాలాగా మీరు కూడా ఇంతేనా? 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి ఇట్లా ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకో మ్యాటర్ ఏంటంటే నా వీడియోస్ నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు చూస్తున్నారు, కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు లైక్స్ తోటే నేను ఫేమస్ ఎక్కడ అయిపోతానో, నేను ఎక్కడ ఒక సెలబ్రిటీ అయిపోతానో అని వాళ్ళ ఫీలింగ్. అందుకే చూస్తారు కానీ లైక్ చేయరు, కామెంట్ చేయరు. మీరైనా సపోర్ట్ చేయండి గైస్. నేను ఏవి తీసుకోవాలనుకుంటున్నానో చూడండి. చిన్న ఇయర్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసి ఇవి తీసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ నా ఫేవరెట్ తమ్ముడు, నేను ఎప్పుడు తీసుకున్నా మ్యాక్సిమం వీళ్ళ దగ్గర తీసుకుంటాను అనమాట. ప్రతిసారి ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటా అంటే దానికి అర్థం నేను రిచ్ అని కాదు. నాకు నచ్చదు ఎక్కువ రోజులు పెట్టుకుంటే. అయినా నేను పెద్దగా గోల్డ్ ఏం యూజ్ చేయను, నేను ఉత్తవే ఎక్కువ వేసుకుంటా. మనకు సోకులు ఎక్కువ అనమాట. డ్రెస్కి మ్యాచింగ్, శారీస్కి మ్యాచింగ్ అట్లా వేసుకోవాలి. తీసుకుంటాను అంతే, కానీ వేసుకొని చెయ్యను. ఇక్కడ బార్గెనింగ్ చేస్తున్నా, ఒక 100 రూపీస్ అన్న రిటర్న్ ఇవ్వమని చెప్పి. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు సోనుగాడితో ప్రాబ్లం ఉండదు. సోనుగాడు అంటే నా కొడుకు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంటికి వచ్చినప్పుడు మా చెల్లెలు లేదా మా మమ్మీ చూసుకుంటారు. ఇప్పుడు నాతో పాటు మా మమ్మీ వచ్చింది కాబట్టి మా చెల్లెలు చూసుకుంటుంది. వాడు పడుకుని మేము వచ్చినప్పుడు, ఇప్పుడు లేచిండో ఏమో తెలియదు. బయటకు వచ్చిన